నా కొడుకు మీకు లైవ్ వీడియో చూపించా, అప్పుడు ఎవరు లేరు. ఇవాళ 50 మంది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నా కొడుక? నీకు దమ్ముంటే బయటికి రా, దమ్ము తెలుసుకున్నాం. నువ్వు మెడిటేషన్ చేయి నా కొడుక, నేను ఇక్కడే ఉంటా. పిలుచుకురా నా కొడుకుని, నా కొడుకుని పిలుచుకురా, నేను ఇక్కడే ఉంటా. కౌశిక్ రెడ్డి ఖబర్దార్, ఇంకొకసారి గాంధీ గారి గురించి మాట్లాడాలంటే ఖబర్దార్, జాగ్రత్త. షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ లో ఉండి నువ్వు మాట్లాడతావా? అరే దమ్ములేదా కొడుక, ఇవాళ 11కి వస్తాను, రేపంటావు ఎల్లుండంటావు. ఇంట్లో దాక్కోవడం కాదు నా కొడుక, బయటికి రా. తేల్చుకున్నారా నా కొడుక? నీకు దమ్ముంటే బయటికి రా. నా ఇంటికి వస్తాను, రాలేకపోయావు, నేను ఇంటికి వచ్చా. రా బయటికి రా నా కొడుక, దమ్ముంటే బయటికి రా. మరి మీరంతా మీడియా మిత్రులంతా మీడియేషన్ చేయండి. మీడియా మిత్రులంతా ఈడొక చీటింగ్ లంచం వరకు, బ్రోకర్ లంచం వరకు, ఈడొక కోవిడ్. ఇటువంటి లంచా కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీసు అయింది, కలుషితం అవుతాం. అటువంటి కోవట్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, చిల్లర నా కొడుకులు, మహిళల్ని గౌరవించలేని నా కొడుకుల్ని తో కలిసి వెళ్ళటం సమంజసమా కదా? మీడియా మిత్రులుగా ఎవరిని నెంబర్ ఆఫ్ ధైర్యం కలవటానికి నాకు ధైర్యం ఉంది, కలుస్తా, గౌరవిస్తా. ఇటువంటి దొంగ కొడుకులతో ఇటువంటి ఆ దమ్ము ఇక్కడ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇట్లా తెలుసుకోవడం కాదు అనేటువంటి మాట ఆయన అంటా ఉన్నారు. కాన్ఫరెన్స్ లో గెలవలేక ఉరేసుకుంటా చచ్చిపోతాని మాట్లాడుతున్నాడు. గెలవలేక కాన్ఫరెన్స్ లో ఎందుకు ఆగాలి? ఆయన కాన్ఫరెన్స్ లో గెలవలేక నేను ఉరేసుకొని చచ్చిపోతాను. గాంధీ గారిని మాట్లాడే స్థాయి కాదనేది, అరకెముడి గాంధీ గారిని మాట్లాడే స్థాయి కాదు. ఆయన ఆ స్థాయి కాదు. మీరు వచ్చేసి మీరే మమ్మల్ని ఆపుతున్నారు. మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఎన్ని రోజులు మాట్లాడాలి, ఎన్ని గంటలు మాట్లాడాలి? బై ఎలక్షన్ అంటారు కదా, మాట్లాడిందే నా కొడుక్కి బై ఎలక్షన్లో సీట్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, 90 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి, దళిత బంధు అదే కాన్స్టిట్యూన్సీలో ఇస్తే నా కొడుకు గెలిచాడా? ఆడు నన్ను రిజైన్ చేసి గెలవమంటాడా? ఈడెవడు? వీడికేం హక్కు ఉంది? సంవత్సరం శాసనసభ్యుడిగా పనిచేయలే. ఎమ్మెల్సీ ఇస్తే బ్రోకర్ గారు దేనికి కదా దానికి పనికి వస్తాడని చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం గవర్నర్ గారు కూడా తిరస్కరించినటువంటి సందర్భం మీకు తెలుసు. నా కొడుకు బయటకు వస్తే ఇంకా కొన్ని విషయాలు చెప్తా, మీకు మాట్లాడదాం. ఇంకొక మాట అంటున్నారు సార్, మీరు నా కొడుకు నేనే వచ్చా కదా, రమ్మని చెప్పండి. మన ఇద్దరమే చూసుకున్నాము, అనుచరులు లేకుండా ఇద్దరమే చూసుకున్నాము. నా కొడుకు నేనే వచ్చా కదా.